హలో అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను కడీ పడీ రెసిపీ, ఇది జార్ఖండ్ ఉత్తరాఖండ్లో చాలా ఫేమస్ అండి. ఇది అలాగే శుభకార్యాలలోనూ మరియు వేసవి కాలంలోనూ ఈ రెసిపీని ఎక్కువగా చేసుకుని తింటుంటారు. అలాగే మన సైడు మనము ఎన్నో రకాలటువంటి మజ్జిగ చారులు కూడా చేసుకొని తింటూ ఉంటాము, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి పులావ్ రైసు. దీనికోసమని నేను 2 గంటల పాటు పచ్చిశనగపప్పు నానబెట్టేసుకునేసి ఆ తర్వాత నానిన తర్వాత గ్రైండర్ జార్లో నీళ్ళంతా వంపేసుకునేసి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ విధంగా బరకగా రుబ్బేసుకోవాలి. రుబ్బిన తర్వాత ఇందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల ఈ పిండిని తీసుకునేసి పక్కన ఉంచుకోవాలి. ఇది ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను. అలాగే ఈ జీరా రైస్ చేయటం కోసం అని చెప్పి నేను పులావ్ రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసేసుకునేసి ఒక అరగంట పాటు నాననించేసేయాలి. నానబెడితే రైస్ చాలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకునేసి అందులో తేజ్పత్తా, స్టార్ అనీసు, తర్వాత సినమన్ స్టిక్, తర్వాత ఈ జీలకర్ర ఉంది కదా అది కూడా వేసేసుకునేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యంలో నీళ్లు వంపేసుకునేసి ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు వేయించి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల వరకు నీళ్లు తీసుకున్నానండి నేను. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకునేసి దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో విజిల్స్ రంపించాలి. మీకు పాత బియ్యం అయితే 1.5 గ్లాస్ పడుతుంది, కొత్త బియ్యం అయితే 1కి 1 సరిపోతుంది. అలాగే వేరొక గిన్నెలోకి గడ్డ పెరుగును, ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగును 2 కప్పుల వరకు తీసేసుకునేసి విస్కర్తో ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఉంది కదా గ్రైండ్ చేసుకుంది, అది ఇందులో వేసేసుకునేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇందులో పసుపు పొడి, జీలకర్ర పొడి, అలాగే మిర్చి పౌడరు, తర్వాత ధనియాల పొడి, అలాగే ఆమ్చూరు పౌడర్ కూడా వేసేసుకునేసి ఇది మొత్తము ఈ పెరుగు పచ్చిశనగపప్పు మిశ్రమంలో బాగా కలిసేట్టుగా కలిపేసుకునేసి ఇందులోకి కొద్దిగా నీళ్లు కలిపి మళ్ళీ బాగా కలిపిన తర్వాత దాదాపుగా ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసేసుకునేసి దీన్ని ఈ విధంగా పల్చగా చేసేసుకోవాలన్నమాట. చేసుకునేసి దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల ఈ శనగపిండి, అలాగే వాము, జీలకర్ర, పసుపు పొడి, ధనియాల పొడి, అలాగే పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్ అన్నీ వేసేసుకునేసి మనము దీన్ని ఈ విధంగా ఫాస్ట్గా బీట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫాస్ట్గా బీట్ చేసి నీళ్ళల్లో వేసినప్పుడు అది ఈ విధంగా తేలాలన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇది తీసిన తర్వాత లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుంది. అలాగే మనం దీన్ని ఎక్కువ ఎర్రగా వేయించము కాబట్టి ఈ బీట్ చేయటం వల్ల మనకు లోపలంతా కూడా పచ్చి అనేది లేకుండా బాగా ఉడుకుతుందన్నమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకోవాలి. చూడండి, దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను. మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా లోపలంతా కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఆ తర్వాత కొంచెం పిండి మిగిలిందండి, అందులో మీరు ఆలు కానీ వంకాయ కానీ ఏదన్నా వేసుకోవచ్చు. నేను ఇది ఆనియన్ వేసి పకోడా వేస్తున్నాను. ఈ ఆనియన్ పకోడా కూడా ఈ జీరా రైస్తో అలాగే ఈ కడీ పడీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ జీరా రైస్ విజిల్స్ పోయిన తర్వాత చూస్తే చాలా బాగా పొడి పొడిగా వస్తుందండి. మనము కొంతసేపు ఈ విధంగా కలబెట్టేసి మళ్ళీ మనము కుక్కర్ మూత మూసేసామంటే బాగా ఆరిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. వేరొక కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర, తేజ్పత్తా, అలాగే మెంతులు, రెడ్ చిల్లీసు, కసూరి మేతి, ఇంగువ, పసుపొడి వేసేసుకునేసి ఈ విధంగా కొంచెం కలిపిన తర్వాత ఇందులో మనము కలిపి పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమం ఉంది కదా అది వేసేసుకునేసి మనము ఇందులో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేదంటే మనము మజ్జిగ ఇందులో పెరుగు కలిపాం కాబట్టి ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇందులో చూడండి, నేను ఉప్పు అయితే అస్సలు వేయద్దు, ఉప్పు మనం లాస్ట్లో వేద్దాము. సాల్ట్ వేసేసారంటే మీరు ఈ మజ్జిగ అనేది విరిగిపోతుందన్నమాట. అది ఉడికే లోపల నేను దీనికోసమని తిరగమాత పెట్టుకుంటున్నాను. ఆయిల్లో జీలకర్ర, తురిమినటువంటి ఈ జింజర్ ఉంది కదా, అల్లము, తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారము అన్నీ వేసేసుకుని దాన్ని పక్కన ఉంచేసుకునేసి ఇది ఉడికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనం వేయించుకున్నటువంటి ఈ పకోడా ఉంది కదా ఇందులో వేసేసుకునేసి మనము ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ టైంలో మనము
ఉప్పు వేయాలన్నమాట. ముందుగా వేశారంటే మజ్జిగ విరిగిపోతుంది. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకున్నటువంటి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉంది కదా, అది ఇందులో వేసేసుకుంటే అంతే అండి, ఈ కడీ పడి రెడీ అయిపోయింది. ఇది జీరా రైస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వేసవి కాలానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు నచ్చిందంటే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.